కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్ళు తీసేద్దాం. కాళ్ళు క్రాస్ చేసుకుందామండి. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనలో సహజంగా జరుగుతున్నటువంటి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం అంటే.
తెరవరాదు. అద్భుతంగా మన లోపలికి మనం జర్నీ చేద్దాం. సామె శాస్త్రి వారు ఆ కామాక్షి దేవితో ఇలా అనుకుంటున్నారు. ఆమెతో ఆయన అమ్మవారితో సాంగత్యాన్ని ఈ యొక్క సాహిత్యంలో చక్కగా తెలిపారు. కేవలం శ్వాసానుసంధానం.
ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస.
మీద ధ్యాస, కేవలం శ్వాసానుసంధానం. యమ్మ శ్రీరాముడు మాకు తండ్రి. ఒక ఋషి చెప్తున్నారు, సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు మా తండ్రి. ఆ సీతారాములు మనలోనే ఉన్నారు. మన శరీరం సీత అయితే మన శ్వాస శ్రీరాముడు. నాకు వీళ్ళిద్దరూ ఎప్పుడూ తోడున్నారయ్యా అంటూ ఆ ఋషి చెప్పడం జరుగుతుంది. వాతాత్మజ సౌమిత్రి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, శౌనకాది ఋషులు అందరూ కూడా ఆయన మనలో ఉన్నారు అనే సత్యాన్ని తెలియచెప్పారు. ఎవరు కళ్ళు తెరవరాదు.
లాస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు తీసి రెండు కళ్ళపై పెట్టుకుందాం. చేతులు రెండు నెమ్మదిగా విడదీసి రెండు కళ్ళపై పెట్టుకుందామండి. 5 4 3 2 1 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. ఒకసారి మన ధ్యానానికి మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా కరతాళ ధ్వనులు చేసుకుందామండి, మరింత గట్టిగా. ఎలా ఉందండి మెడిటేషన్? అద్భుతంగా ఉంది కదా. మరి లక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా. ఒక్క నిమిషం మేడం. లక్ష్మి గారు ఎంఎస్సి చేశారు, డాక్టర్ జీకే సార్ అక్కగారు ఒకసారి గట్టిగా వైజాగ్ నుంచి వచ్చారు, గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పాజీ గారు నాన్నగారు తెలుసు కదా, అప్పాజీ గారు వాళ్ళ అమ్మాయి గారు. మనందరికీ జీకే సార్ తెలుసు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్. మరి కుటుంబం కూడా ధ్యానమయం చేసుకున్న అద్భుతమైన మరి శక్తి స్వరూపిణి మహిళా శక్తి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మహిళా శక్తికి. మహిళలు దేనిలోనైనా రాణిస్తారని చెప్పడానికి మనకి లక్ష్మి గారి ఉదాహరణ.
ఎందుకంటే ఏం చదివామమ్మా అంటే ఏమీ చదువుకోలేదు అనకుండా ఎంఎస్సి చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. పుట్టింట్లోనేమో పెద్ద కూతురు. అప్పుడు ఆవిడ మ్యారేజ్కి ముందు చదువుకుంది 5వ తరగతి. ఆవిడ మ్యారేజ్ అయినాక 2 పిల్లలు పుట్టినాక పిల్లలు అమెరికా వెళ్తే ఈవిడ ఈ మధ్యలో ధ్యానం నేర్చుకొని ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగి అమెరికా వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పడానికి వెళ్ళినప్పుడు నీ సర్టిఫికేట్ ఏంటి, నువ్వేం చదువుకున్నావు అని అడిగారంట. ఆవిడకి అప్పుడు ఏంటి కసి పెరిగింది, ఈ చదువులు చదవలేమా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చదువులే చదవగలిగిన వాళ్ళం ఈ చదువులు ఎందుకు చదవలేము అని ఎంఎస్సి చేశారు. అంటే మహిళలు సాధించలేనిది ఏది లేదు అనడానికి ఒక నిదర్శనం కదా. అందరం అన్నీ చేయగలం. నేనేం చేయలేను ఏం చేయలేను అని అంటే ఏమీ చేయలేం. చేయగలను అంటే చేసి చూపెడతాం. అలా తయారు చేశారు బ్రహ్మర్షి పత్రిజీ మనల్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా మనందరికీ ఈ ఆత్మ విద్యను, బ్రహ్మ విద్యను, శ్రీ విద్యను, ప్రాణ విద్యను చాలా సులువుగా సాధించవచ్చు అని శ్వాస మీద ధ్యాస పెడితే అదే బ్రహ్మ విద్య, అదే ప్రాణ విద్య, దీనినే శ్రీ విద్య అంటారు అని అత్యంత తేలికగా మనకి అందించారు మన జగద్గురువులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపము, పరమేశ్వర స్వరూపము, నారాయణ స్వరూపమైన బ్రహ్మర్షి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాల అమ్మకు, గురు దంపతులకు ఒకసారి నిల్చుని చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈరోజు మనం ఈరోజు ఈ స్థితికి మనం గట్టిగా చప్పట్లు, ఇంకా గట్టిగా మన యొక్క కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఈ చప్పట్ల ద్వారా మాత్రమే. మిత్రులారా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 84 లక్షల జీవరాశులకు లేనిది ఒక మానవుడికి మాత్రమే కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఉందట. అలాంటి కృతజ్ఞతను చెప్పుకున్నందుకు మహిళా మూర్తులందరికీ, సాక్షాత్తు లలితా స్వరూపులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మన సీట్లలో మనం కూర్చుందాం. కార్యక్రమం ప్రారంభించుకునే ముందు అసలు మనం ఎందుకు ఇక్కడ కలుసుకున్నామండి? ఈరోజు విశేషం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కొంతమంది మహిళలైనా కూడా వారిని సత్కరించుకుంటే అదొక స్ఫూర్తితో మనం ఇంకా 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 ఎన్నో సాధించగలమనే తపన మనలో పెంచుకోవడానికి మనమంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అవునా కదా? అందుకే మనం ఎప్పుడైతే గ్యాదర్ అయ్యామో మనం ఫస్ట్ దేంతో మొదలు పెడతాం? ధ్యానంతో. ఇప్పుడు మనం చేసింది కూడా అదే, ధ్యానం చేసి మిగతా ప్రోగ్రాం అంతా కూడా ముందుకు నడిపిద్దాము. మరి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రానికి, ధ్యాన కుటుంబానికి మరొకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే 1879లో ఫిబ్రవరి 13వ తారీఖు మొట్టమొదటి మహిళా దినోత్సవం. ఐక్యరాజ్య సమితి వారు అన్ని దేశాల ప్రజలలో ఉన్న మహిళలను, వారి యొక్క సేవలను గుర్తించడానికి ఒక రోజు ఉండాలనుకున్నారు. మనకి అక్టోబర్ 2 ఒక గాంధీ గారి పేరునే జరుగుతాయి అన్నీ. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, నెహ్రూ జయంతి, ఇలా రకరకాల జయంతులు ఉన్నాయి. కానీ మహిళలకు మాత్రమే ఒక రోజు ఎందుకు కేటాయించడం జరిగింది అంటే ఈ రోజున సరోజినీ నాయుడు గారు జన్మించారట. ఆ సరోజినీ నాయుడు గారు ఎంత సేవ చేశారంటే వృద్ధులకు సేవ, వితంతువుల సేవ,
అనాథల సేవ, ఒక్క సేవ కాదు, తన కుటుంబాన్ని తాను విస్మరించి సమాజ సేవ చేశారట. సరోజినీ నాయుడు పుట్టినరోజు ఫిబ్రవరి 13 కాబట్టి 1879లో మొట్టమొదటి మహిళా దినోత్సవం అని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి పైకి పంపిస్తే ఐక్యరాజ్య సమితి వారు అంగీకారం తెలిపి ఆమోదించారు. కానీ ఒప్పుకోలేదట సరోజినీ నాయుడు గారు. వద్దు, నా పుట్టినరోజు నాడు మహిళా దినోత్సవం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవంగా చేయమని గవర్నమెంట్ వారిని బతిమాలింది మహాతల్లి. ఆ రోజుల్లోనే భారతరత్న అవార్డు తీసుకుని ఆవిడికి గాన కోకిల అనే బిరుదుందండి. గాన కోకిల అని ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? ఆవిడ చెప్పే విధానం అలా ఉంటుందట. కోకిల పాడితే పనులన్నీ మానేసి వచ్చి నుంచుని చూస్తాంగా మనం, అవునా కదా? కోకిల ఎత్తుక్కుంటాం కూడా, ఎక్కడి నుంచి కోస్తుందో చూసుకుంటాం, ఎత్తుక్కుంటాం కనపడకపోతే. అలాంటి గాన కోకిల అనే బిరుదు ఆ రోజుల్లోనే భారతరత్న బిరుదాంకితురాలు. ఎందుకంటే ఇలాంటి సేవ చేయలేదండి. ఆవిడ సేవలకు గుర్తించి ఈరోజు పెడితే ఆవిడ ఒప్పుకోలేదు. ఇటు తిరిగి అటు తిరిగి అందరి ప్రతిపాదనలు స్వీకరించి ఆఖరికి మార్చి 8 నాడు డిక్లేర్ చేశారండి. అది కూడా 1911లో స్టార్ట్ అయిందట. 1911లో అనేక మార్పులు జరిగి 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 ఆ 14ని డిక్లేర్ చేశారు, 19ని ప్రతిపాదించారు, 1914లో ప్రతిపాదించారు. కానీ 1975 నుంచి ఆపకుండా జరుగుతుంది ప్రతి సంవత్సరం విధిగా. అంటే ఇప్పటికీ 140 సంవత్సరాల నుంచి, అంటే మనం పుట్టక ముందు నుంచి మహిళా దినోత్సవాలు చేసుకుంటున్నారు మన పెద్దలు. మనం ఈనాడు చేసుకోవడం కాదండి, మన పూర్వీకులు కూడా చేసుకున్నారు. అలాంటి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎందుకు మహిళలకు కూడా ఒక రోజు ఉండాలా అని. ఉండాలి, ఎందుకంటే రిటైర్మెంట్ లేని జీవితం అండి, అవునా కాదా? గట్టిగా చప్పట్లు కొట్టండి. రిటైర్మెంట్ లేని జీవితం అంటే మహిళదే. మహిళ పాత్ర కుటుంబంలో అనన్య సామాన్యము. అందుకని ఒక మహిళ యువతిగా, బాలగా, యువతిగా, అమ్మగా, అత్తగా, పిన్నిగా, పెద్దమ్మగా, మేనత్తగా, అంతేకాదు అమ్మమ్మగా, నానమ్మగా 100 పాత్రలు పోషిస్తూ అందుకే ఇక్కడ నుంచి ఉంది షేర్ చేసుకోవడానికి. తాగిరండి. ఓకే, ఎందుకంటే పత్రి సార్ క్లాసుల్లో కూడా ఎక్కువ మంది, ఎక్కువ శాతం ఎవరు వస్తారు? మహిళలే శక్తి స్వరూపిణులు. మహిళా శక్తి అన్నా కానీ పురుష శక్తి అనలేదు. పురుషులు ఏం బాధపడొద్దు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు. కాబట్టి అంటే వీళ్ళల్లో 3వ చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ వర్క్ చేసేది వీళ్ళు. కాబట్టి ఎక్కువ వర్క్ని తన లోపలికి తీసుకొని ఏదైతే తను చేయగలను, సాధించగలను అని ఎప్పుడైతే నిరూపించుకున్నారో ఆ కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల అంతా కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ సత్యాన్ని ఇంకా వాళ్ళలో ఉంచుకోలేరు. ఇది ఎప్పుడు బయట కక్కేద్దామా అని చూస్తూ ఉంటారు. ఇంకా కనీసం ఇట్లోంచి బయటకు వెళ్ళని వాళ్ళు. అందుకే ఒక సామెత ఉంది, ఆడవారి నోటిలో ఆవు కింద కూడా నాందో. అంటే చెప్పడంలో స్త్రీకి ఉన్న శక్తి మరి ఎవరికీ ఉండదు. అది ఎప్పుడైతే మొదలు పెడతామో అద్భుతంగా, ఉన్నతంగా తీసుకెళ్ళడానికి ఫస్ట్ ప్రయత్నాలు చేసేది లేడీసే ఎక్కువ. కాబట్టి పత్రి సార్ క్లాసులకి అందరం పరిగెట్టేది లేడీసే ఎక్కువ. ఎలాగో మనల్ని మనం ఉద్ధరించుకుంటాం, మన కుటుంబాన్ని ఉద్ధరిస్తాం, మన కాలనీలను ఉద్ధరిస్తాం, అలాగే మన ఊరిని, మన ఊరే కాకుండా దేశ విదేశాలను కూడా ఉద్ధరించడానికి పరుగులు పెడుతున్నాం. ఇంత అద్భుతమైన
స్థితికి మనల్ని తీసుకెళ్ళిన ఒక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మన వేల వేల కృతజ్ఞతలు. 140 సంవత్సరాల నుంచి మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకుంటున్నాము. అసలు మొట్టమొదటి మహిళ ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కన్న తల్లి ఆదిపరాశక్తి. అంతేకాదు మళ్ళీ వారికి ముగ్గురు దేవేరులను కన్న లక్ష్మీ సరస్వతి పార్వతులను కన్న ఆదిపరాశక్తి. అందుకే చూడండి, మనం ఉదయం లేవగానే భూమి మీద కాలు పెడుతున్నామంటే అది ఒక శక్తి, భూమాత శ్రీ. అంతేకాదు మనం పూజల్లో కొంచెం నీళ్లు తెచ్చుకుంటాం. నీళ్లు తెచ్చుకుని ఏం చెప్తామండి? గంగేచ యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరి. అబ్బో, అందరూ దేవతలే, మళ్ళీ ఆడదేవతలు. అంటే పత్రిజీ జాన మహిళా చక్రాలని ఎందుకు పెట్టారు? అసలు నాకు అది నచ్చలేదు పేరు. నేను చాలాసార్లు లోపల గొణుక్కునేదాన్ని, మహిళా జానమహ చక్రాలు ఏంటి, మహిళా జానమహరా చక్రాలు ఏంటని. తర్వాత తెలిసి ఏడవడం మొదలుపెట్టా. ఫస్ట్ గొణుక్కున్న తర్వాత ఏడ్చా. ఎందుకు ఏడ్చానో తెలుసా? అసలు ఈయనకి ఆ శక్తి గురించి ఎలా తెలిసింది, ఆ శక్తి గురించి ఎలా తెలిసింది? ఈ సృష్టి అంటే ఈ ప్రకృతి కూడా ఒక స్త్రీ శక్తితోటే తయారైంది. ప్రకృతి అంటేనే స్త్రీ. ఒకసారి ప్రకృతి మాతకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఎంతో జ్ఞాన నిధి అంటే అపారమైన 4 వేదాల సారము, 1480 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 57 ఉపపురాణాలు అవపోసన పట్టేశారు ఆయన. ఎవరు? పత్రిజీ గారు. కానీ ఆయనకు ఒక్క తలే. ఒక్క తలలో ఇంత శక్తి ఎలా ఉంది అంటే ఆ ఒక్క తల మన కోసమే సృష్టించబడింది. బోధనలో పుట్టిన బోధిసత్వుడు మనందరికీ ఆ జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. మహిళలకు పెద్దపీట వేసిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈరోజు మామూలుగా అయితే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది, అవునా కాదా? అదేంటో తెలియదు కానీ ఈ జాన మహర్షి రమణ మహర్షి క్షేత్రంలో ప్రతి నెల కుంభమేళానే. ఒకసారి ఈ కుంభమేళాకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు జరుగుతున్నది అక్కడ జరుగుతున్న కుంభమేళా కాదండి, రమణ మహర్షి క్షేత్రంలో జరుగుతున్న మహాకుంభమేళా అంతర్జాతీయ మహిళా దినోత్సవము. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? నాకు ధ్యానం అంటే ఇష్టమే కానండి, మాటి మాటికి చప్పట్లు కొట్టమంటారు, అదే నచ్చదండి అన్నాడు. పోనీ ఏమన్నా చిన్న ఆయన 65 పైబడిన ఆయన నా దగ్గరికి వచ్చి, నేనన్నాను మీరు చప్పట్లు కొడితే ఎవరికో లాభం కాదండి మీకే లాభం అన్నారు. అది ఎలాగండి అన్నాను. మీరు చప్పట్లు కొట్టినప్పుడు మీ ప్రాణశక్తితో కూడిన 72,000 నాడులు శుద్ధైపోతాయండి అన్న. అంతే, ఇక నుంచి ఆయన అడగకుండానే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళకి చెప్పక్కర్లా. అంటే పత్రిజీ గారు మనతో మాటి మాటికి చప్పట్లు ఎందుకు కొట్టిస్తారంటే నాడీ మండల శుద్ధి. ఈ నాడీ మండల శుద్ధి అవుతుందని మనకు కూడా తెలియదు. మనం అలా తెలిస్తే ఎలా కొడతామండి చప్పట్లు? ఒకసారి కొట్టి చూపించండి. ఏంటి అదే నా నాడీ మండల శుద్ధి? ఇంకా గట్టిగా బాగుంది సౌండ్ అది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ప్రారంభించేసుకుందాము. ఎందుకంటే 2 లక్ష్ములు సుత్తు కొట్టేస్తున్నారు అనుకోకండి. ఎందుకంటే మహిళలు ఈరోజు మహిళలే మహారాణులు. అలు పెరగని సొల పెరుగని రిటైర్మెంటు లేని జీవితాలను జీవిస్తూ తల్లిగా, అంతేకాదు పిల్లలకి ఎంత పెట్టాలి, మామగారికి ఎంత పెట్టాలి, భర్తకి ఎంత పెట్టాలి, అరగని అత్తగారికి ఎంత పెట్టాలి, ఇవన్నీ ఒక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. అందుకే ధర్మో రక్షితి రక్షిత అంటే కుటుంబంలో స్త్రీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఏమన్నారండి? ధర్మపత్ని ఏమన్నారండి? ఎవరినన్నారు? ఆడవాళ్ళనేనా? మరి ఆయన్ని ధర్మ ఏమనలేదే? పాపం కదా? పాపం కాదు. అన్ని ధర్మాలను చేసే ఆడవారినే ధర్మపత్ని అంటారు.
సహధర్మచారిణి. అలాంటి సహధర్మచారుణులైన మహిళా మనులందరికీ అనంతకోటి ఆత్మీయ ప్రణామాలతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ప్రారంభించుకునే ముందు ప్రారంభ సూచకంగా మరి మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నా అగ్ని ఆరాధనతో ప్రారంభిస్తాము. ఎందుకంటే పంచభూతాలలో అగ్ని మాత్రమే సృష్టిలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టుగా దాచుకోకుండా చెప్పేవాడు అగ్నిదేవుడు. అందుకే అగ్ని ఆరాధనతోటే ప్రతి కార్యక్రమము ప్రారంభిస్తాము. అగ్ని సాక్ష్యట. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని అమ్మవారికి ఇక్కడ జరుగుతున్నదంతా నివేదించేవాడు అగ్నిదేవుడట. మనకు ఆ విషయం కూడా తెలియదు. అందుకని మనం అగ్ని ఆరాధనతో కార్యక్రమం ప్రారంభించుకుందాము. అది జ్యోతి ప్రజ్వలన. దయచేసి మరి మీరు ముందుగా రాజకుమారి మేడం ఎక్కడున్నా తప్పకుండా దారస్ దగ్గరికి రావాలి.